ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి పంచమ స్థానము లో ఎప్పుడైతే మీకు గురువు బుధుడు కలుస్తున్నారో 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ కలయిక ఉంటుందో ఇక్కడ కలిగేటువంటి ఫలితం ఫ్రెండ్స్తో సహకారము, రెండవది క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారి చక్కటి అవకాశాలు రావడము, అతి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ కలయిక ఒక ఊరటనిస్తుంది. ఒక కొన్ని ఛాన్సెస్. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏమండి సంతాన యోగం బాగాలేదు, మేము సంతానం లేదని ఇబ్బంది పడుతున్నామని డాక్టర్ గారి దగ్గర తిరుగుతున్న పాపం డాక్టర్ గారు ఎన్నో టెస్టులు మెడిసిన్స్ ఇస్తూ కూడా వాళ్ళు పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. అది అవ్వదు. కానీ కొంతకాలం మెడికేషన్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చిందని వింటూ ఉంటాం మనం. ఎస్, మీకు ఇప్పుడు మీరు వాడిన మెడిసిన్స్ వల్ల లేకపోతే ఉపాసన వల్ల, దేవతానుగ్రహం వల్ల ఏమవుతుంటుందంటే, అక్కడ దేవతానుగ్రహం లేకుండా మెడిసిన్ కూడా పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అలా ఏమవుతుంది అంటే అక్కడ పర్టికులర్గా మీకు సంతానం కలగడానికి, సంతానం అభివృద్ధికి, కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే సంతానానికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది కానీ ఇంకా ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలా ఉద్యోగం రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇది చెప్పాలంటే, ఈ బుధ గురువులు పంచమ స్థానంలో కలవడం అనేటువంటిది. అలాగే ఈ సప్తమ స్థానంలో కూడా కుజకేతువులు కలుస్తున్నందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 నెలలు కూడా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, సామాజికంగా మీరు చేసేటువంటి ప్రకటనలు అనుకోండి, పనులు అనుకోండి, అటువంటి విషయాల్లోని చాలా 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 కేర్గా ఉండండి. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువుల యొక్క ప్రభావం ఏదైతే సప్తమ స్థానంలో ఉందో ఇది జీవిత భాగస్వామితో కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండేటువంటి యోగం కూడా ఇస్తుంది కుంభం వారికి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగరీత్యానో లేకపోతే ఇంకేదైనా కారణాల్లో విదేశాలకనో, వేరే రాష్ట్రానికనో దూరంగా వెళ్ళడం, లేకపోతే మీకు వారికి ఉన్నటువంటి ఆల్రెడీ వివాహమైనటువంటి వారికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, మిస్కమ్యూనికేషన్స్ వల్ల దూరంగా ఉండడం, వర్క్ వల్ల దూరంగా ఉండడం. ఎందుకంటే ఇక్కడ కుంభం వారికి దశమాధిపతి అవుతున్నాడు, మెయిన్గా కుజుడు. సో దశమాధిపతి అవుతున్నాడు కాబట్టి కెరియర్ మూలంగా వేరే రాష్ట్రాల్లో ఉద్యోగం రావడం వల్ల దూరంగా వెళ్ళడం అనేటువంటిది కుంభం వారికి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక చేసేటువంటి ప్రతి నిర్ణయము, ముఖ్యంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం కొన్ని ఐడియాస్తో, అవి ఫలిస్తాయి. సంతానానికి అభివృద్ధి ఉందని చెప్పుకున్నాము. మరియు అదేవిధంగా ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి, ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సూర్యుడికి అర్ఘ్యం వదలడము, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, సర్ప సూక్తం వినడం చేయండి అనే విధాలు బాగుంటుంది. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం, మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు, లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు కనుక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది,
ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుంది అనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇంకా నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.